పెళ్లి చేసుకుని కెనడా వెళ్లిన ఆ దంపతుల్ని మనస్పర్ధలు వేరు చేశాయి. 8 నెలలకే భార్య భారత్కు తిరిగొచ్చేసింది. భర్తపై కేసు పెట్టడంతో అతను కూడా స్వదేశానికి రావాల్సి వచ్చింది. కొన్నాళ్లకు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆమె ఓ ఉద్యోగంలో చేరి రెండో పెళ్లి చేసుకుంది. అతనికి మాత్రం కెనడా వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో పగతో రగిలిపోయాడు అతను. నా జీవితం నాశనం అయిపోయింది, తను మాత్రం సంతోషంగా ఉంటోందని కోపం పెంచుకున్నాడు. చివరికి దారుణానికి ఒడిగట్టాడు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన దేవరకొండ మహేష్కు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా బల్లార్పూర్ మండలం తిలక్కవాడ్ గ్రామానికి చెందిన బుద్ధార్ది సునీతతో 2022లో వివాహం జరిగింది. సునీత కుటుంబం ఏళ్ల క్రితం మహారాష్ట్రలో స్థిరపడింది. వివాహం తర్వాత మహేష్తో కలిసి సునీత కెనడా వెళ్లారు. 8 నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో సునీత భారత్కు తిరిగొచ్చింది. మహారాష్ట్రలోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్లో భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పోలీసులు మహేష్ మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో మహేష్ భారత్కు తిరిగి రావాల్సి వచ్చింది. 2024లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. సునీత ఆ తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలో వనస్థలిపురంలో నివాసం ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉడుకుల శ్రీనాథ్తో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. సునీత తన పూర్వ వివాహం గురించి శ్రీనాథ్కు చెప్పలేదు. 2025లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. సునీత ప్రస్తుతం 4 నెలల గర్భిణి. వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో భర్త అత్తతో కలిసి ఉంటోంది. దేవరకొండ మహేష్ తల్లి ఇటీవల మరణించారు. కుమారుడి కేసుకు సంబంధించి ఆలోచిస్తూ మదనపడుతూ ఆమె గుండెపోటుతో చనిపోయారు. ఈ కార్యక్రమాల అనంతరం మహేష్ తిరిగి కెనడా వెళ్లేందుకు ప్రయత్నించగా సునీత పెట్టిన కేసు విచారణ కారణంగా వీసా రాలేదు. మరోవైపు సునీత రెండో వివాహం చేసుకుని సంతోషంగా ఉండటంతో మరింత కక్ష పెంచుకున్నాడు. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సునీత ఇన్స్టాగ్రామ్ ఐడీ సంపాదించాడు. ఆమె చేసే రీల్స్ అన్నీ చూస్తూ పరిసరాలను గుర్తించాడు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. మహేష్ నెల రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చి ప్రైవేటు వసతి గృహంలో ఉన్నాడు. సునీత ఆచూకీ కనుకొని హత్య కోసం ఈ-కామర్స్ యాప్లో కొబ్బరి బొండాలు నరికే కత్తి, చెట్లను కత్తిరించేందుకు ఉపయోగించే ఎలక్ట్రిక్ చైన్సా, బండల్ని కత్తిరించే యంత్రం కొనుగోలు చేశాడు. ఒక డబ్బాలో పెట్రోల్ కొని సిద్ధం చేసుకున్నాడు. 3 రోజులు రెక్కీ చేశాడు. సునీత భర్త ఎప్పుడు బయటికి వెళ్తాడు, ఏ సమయంలో ఒంటరిగా ఉంటుందో తెలుసుకున్నాడు. సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తీసుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో వనస్థలిపురంలో సునీత అపార్ట్మెంటుకు చేరుకున్నాడు. లిఫ్టుకు బదులు మెట్ల మార్గంలో 4వ అంతస్తుకు చేరుకుని తలుపు తట్టాడు. సునీత తలుపు తెరవగా ఇంట్లోకి వచ్చిన మహేష్ ఆమెతో గొడవ పడ్డాడు. గొడవ పడిన కాసేపటి తర్వాత సునీతను గదిలోకి లాక్కెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో మెడ, తలపై విచక్షణారహితంగా నరికాడు. అప్పటికే సునీత కేకలు విన్న అత్త లోపలికి వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న సునీతను చూసి గట్టిగా అరుస్తూ అపార్ట్మెంటు వాసుల్ని పిలిచింది. ఇరుగు పొరుగు వచ్చేసరికి మహేష్ లోపల నుంచి గది తలుపులు పెట్టుకున్నాడు. ఎంత పిలిచినా బయటకు రాలేదు. లోపలికి వస్తే పెట్రోలు పోసి నిప్పంటించుకుంటానని బెదిరింపులకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికే మహేష్ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని లైటర్తో నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. 498 కేసు పెట్టిన తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెట్టడము, అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం, కెనడా పోకుండా మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఫ్లాట్లో చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి
3 కత్తులతోటి దాడి చేయడం జరిగింది. అతనికి ఎవరు సహకరించలేదు, ఒక్కడే ప్లాన్ చేసుకున్నాడు. ఇతను హైదరాబాద్కు వచ్చి ఫస్ట్లో మియాపూర్లో ఉన్నాడు. మియాపూర్లో ఉండి తర్వాత ఇక్కడ ఆమె లొకేషన్ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ వనస్థలిపురంలో ఉంటుందని తెలిసి ఇక్కడ మన తుర్గయంజాలకు వచ్చి ఇక్కడ ఒక హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్, బాయ్స్ హాస్టల్లో ఉండి ఒక 2 నెలల నుంచి రెక్కి నిర్వహిస్తున్నాడు. 2 నెలలు రెక్కి నిర్వహించేసి ఆమె యొక్క లొకేషన్ తెలుసుకొని దాడి చేయడం జరిగింది. మహేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు.